హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో గోదావరి స్పెషల్ మటన్ శనగపప్పు కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదైతే చాలా డిఫరెంట్ రెసిపీ అండి, అందరికీ నచ్చుతుంది. గ్రేవీ లేకుండా థిక్గా ఉంటుందన్నమాట. కర్రీ చాలా దగ్గరగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అంతే రుచిగా కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోని స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. మటన్ శనగపప్పు కర్రీ వండుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని, 3 పచ్చిమిరపకాయల ముక్కల్ని యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలి. అస్సలు మాడిపోకూడదండి, కూర టేస్ట్ అనేది డిఫరెంట్ అయిపోతుందన్నమాట, చేదొచ్చేస్తుంది. సో ఇలా దూరగా మగ్గిన తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటోని తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక్క టమాటో సరిపోతుందండి, అది మనకి టేస్ట్ కోసం యాడ్ చేసుకుంటున్నాం అంతే. ఈ ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక 1/2 kg మటన్ తీసుకుంటున్నాను. ఈ మటన్ని యాడ్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి మటన్ అనేది బోన్లెస్ తీసుకుంటే ఈ కర్రీకి చాలా బాగుంటుంది, బట్ మీ అవైలబిలిటీని బట్టి తీసుకోండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, మటన్ చక్కగా మగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఈ టైంలో నేను యాడ్ చేసుకుంటున్నాను ఒక 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవడం వల్ల మనకి మటన్ అనేది చక్కగా మగ్గుతుందండి. నేను ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని అడ్జస్ట్ చేసుకొని మటన్ని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ అవ్వనిస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ నీరు మొత్తం దగ్గరకు అవుతూ వస్తుంది కదా. మటన్ కూడా మనకి ఒక 60% కుక్ అయిపోయింది. ఈ టైంలో నేను యాడ్ చేస్తున్నాను ఒక 50 గ్రాముల శనగపప్పుని ముందే నానపెట్టుకున్నానండి ఒక 10 నిమిషాల ముందు. ఆ 50 గ్రాముల శనగపప్పుని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కూడా మటన్తో బాగా కలుపుకొని మరలా ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గ పెట్టుకోవాలి, అదే లో ఫ్లేమ్లో. 10 నిమిషాల తర్వాత చూడండి, నీరు మొత్తం తక్కువైపోయింది, మనకి మటన్ చక్కగా మగ్గుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఈ టైంలో బాగా కలిపేసుకోవాలి. మీరు చూస్తున్నట్లయితే ఈ శనగపప్పు కూడా ఉడికి కొంచెం మనకి పెద్దదిగా అయ్యింది. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నేను 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఇలా కలిపేసుకుంటున్నాను. చూడండి, ఉప్పు కారాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మరలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అవ్వితే చూసారా, చక్కగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంది. ఈ టైంలో 2 రెమ్మల కరివేపాకుని, కొద్దిగా పుదీనా, అలానే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కూర మొత్తం ఆ ఫ్లేవర్ పట్టేలాగా ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్ చక్కగా మటన్ కర్రీకి పట్టేసి భలే రుచిగా ఉంటుందండి కూర. మీరు నాన్ వెజ్ కర్రీలో కరివేపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ కర్రీకి పట్టేసి డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ మటన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. ఇదైతే టోటల్గా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేదు, ఈ టేస్ట్ నచ్చింది అనుకుంటే మీరు యాడ్ చేసుకోవసరం లేదు. బట్ మటన్ మసాలా యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుందండి, అందుకనే యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకొని మరి ఈ మసాలా కూడా మటన్కి పట్టాలంటే ఒక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకోవాలి. నేను ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఆ తర్వాత చూడండి, నూనె మొత్తం మధ్య మధ్యలో పైకి తేలుతూ మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఈ టైంలో నేను బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను.
అంతే ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా ఉండి మన గోదావరి స్టైల్ మటన్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతకీ అడగడం మర్చిపోయాను, ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ రూపంలో కూడా తెలియచేసినట్లయితే ఇటువంటి మరెన్నో రెసిపీస్ని మీరు నేను కలిసి ఎంజాయ్ చేసేయచ్చు. నా ఈ వీడియో బాగా ఎంజాయ్ చేశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.